అభిప్రాయాలు మనం మైండ్లో ఉన్న అభిప్రాయాలు ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకొని ఎలా ముందుకెళ్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, తదుపరి కార్యాచరణ మనం ఎలా రూపొందించుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ రౌండ్ టేబుల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు మీకున్న అనుభవాలతో, మీరు చూస్తున్న పరిస్థితులకు అనుగుణంగా మీ సంబంధించిన అభిప్రాయాలని వేదికను అలంకరించిన మా నాగవేణి గారు, మిగతా నాయకులు, తర్వాత బీసీ మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు పాలు రామకృష్ణయ్య. నేను ప్రెసిడెంట్ బీసీ యునైటెడ్ ఫ్రంట్. ఇది 2004లో ఈ బీసీ యునైటెడ్ ఫ్రంట్ పొలిటికల్ పార్టీగా మార్చడం జరిగింది. ప్రతి ఎన్నికల్లో కూడా మేము కంటెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ ముఖ్యంగా ఈ 42% మొట్టమొదటి ఎలా అంటే ఏమన్నా కళలో వచ్చిందా 42% అని, లేకపోతే ఎలా వచ్చింది, ఎందుకు గాను మన చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు 42%కే పరిమితం అయ్యారు అనేది మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సిన అవసరం. ఇదేంటంటే ఆయన రెఫరెన్స్ తమిళనాడు గవర్నమెంట్ 69% ఇచ్చింది కాబట్టి తమిళనాడు గవర్నమెంట్లో 69% అంటే 18% మన వాళ్ళు ఇప్పుడు ఎస్సీలు ఉంటే 9% ఎస్టీలు ఉంటే అది 27% అవుతుంది. 42% కలిపితే 69% అవుతుంది. ఇది ఆయన 42% తీసుకునేది. అయితే ఇక్కడ ఏం చేశారంటే కులగణన చేయాలి. ఎందుకు చేయాలి కులగణన అంటే అంపీర్ నంబర్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, కావాలంటే మీరు చూడొచ్చు కూడా. అదేంటంటే క్వాంటిఫైయబుల్ డేటా ఉంటే ఏ స్టేట్ కానీ యూనియన్ కానీ స్టేట్ గవర్నమెంట్ రిజర్వేషన్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ లోకల్ బాడీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వేషన్స్. సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వేషన్స్ ఏంటి, వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో వాళ్ళు ఎలిజిబుల్ అంటే వాళ్ళు చేయొచ్చు. స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి కులగణన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే if the quantifiable data is available అంటే సుప్రీం కోర్టు జడ్జిమెంట్ రిపోర్టింగ్ 259 of 1994 అది 13/7/2010 లో వచ్చింది జడ్జిమెంట్, సుప్రీం కోర్టు జడ్జిమెంట్. if quantifiable data is available with any union or any state, the 50% reservations limit does not carry any weight అంటే they can cross beyond 50% and give reservations. ఏదైనా స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఇవ్వచ్చు. స్టేట్ గవర్నమెంట్ రిజర్వేషన్స్ వచ్చేసి స్టేట్కు సంబంధించింది ఇదే. స్టేట్ హ్యాస్ గాట్ ఫుల్ అథారిటీ, సెంట్రల్కు సంబంధం ఉండదు ఇది. అయితే ఎందుకు గాను 69% లేదు ఈ దీంట్లో ఇది దేంట్లో పెట్టారు 9th షెడ్యూల్లో. ఎందుకు పెట్టారంటే ఆ కాలంలో 69% ఇచ్చినందువల్ల హైకోర్టులు ఎవరైనా ఛాలెంజ్ చేస్తే నువ్వు 50% కాస్ట్ తినాలని చెప్పేసి కొట్టేస్తారనే ఉద్దేశంతో జయలలిత పివి నరసింహారావు గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి పార్లమెంట్లో పెట్టి పాస్ చేయించి 9 షెడ్యూల్ పెట్టారు. 9 షెడ్యూల్ పెట్టి ఇంకా ఒకనొక నేపథ్యంలో వివి చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ గా ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చెప్పాడు, వి విల్ ఈవెన్ రివ్యూ 9th షెడ్యూల్ వి హావ్ గాట్ ది అథారిటీ అని చెప్పాడు. కాబట్టి 9th షెడ్యూల్లో పెట్టినందువల్ల కోర్టు ఇంటర్ఫియర్ కావనేది తప్పు. ఎందుకంటే yes role as the chief justice we have got power to review the 9th schedule also అని చెప్పేసి. కాబట్టి ఇది ఒక ఎత్తు. రెండో ఎత్తు ఏమంటే ఇప్పుడు మన రాష్ట్రం కులగణన చేసింది. కులగణన చేసిన తర్వాత మన చైర్మన్ బీసీ కమిషన్ చైర్మన్ కానీ వీళ్ళందరూ ట్రిపుల్ టెస్ట్ అంటున్నారు. ఏది కే కృష్ణమూర్తి కేసులో అది ఎంత 356 of 1994. అది జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చింది 11th May 2010 లో వచ్చింది. కానీ ఆ ట్రిబ్యునల్ టెస్ట్ ఎవరికి అప్లికబుల్, ఏ స్టేట్ అయితే పంచాయతీరాజ్ యాక్ట్ లో హౌ యూ కెన్ ఫిక్స్ ద రిజర్వేషన్స్ అని రాయకుండా ఉంటుందో ఆ స్టేట్ మాత్రమే ట్రిబ్యునల్ టెస్ట్ పెట్టింది. అది బీహారు, మహారాష్ట్ర. ఏ స్టేట్ అయినా సరే ఓన్లీ ఎక్సెప్ట్ మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ 1994 లో ఒక సర్వే జరిపింది. ఎలా జరిపింది సర్వే, మన యాక్ట్ చూస్తే పంచాయతీ రాజ్ యాక్ట్ కూడా నేను చదువుతాను మీకు. యాక్ట్లో ఏముంది అంటే ది బేసిస్ ది సర్వే ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్
by the APPC Finance Corporation only should be the basis of this fixing the reservations in local bodies అని యాక్ట్ చేశారు. ఏది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఇంకా ఏ స్టేట్ చేయలేదు ఇంకా యాక్ట్. అంటే మనం రిజర్వేషన్స్ పెంచాలనుకుంటే లోకల్ బాడీస్లో ఆ రిజర్వేషన్స్ ఏ బేసిస్ మీద పెంచాలి అనే దాన్ని ఛాలెంజ్ చేస్తే అప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే ఏపీబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చేసింది మాత్రమే ఇది అన్నాడు. ఇదే క్లాజ్ను 2018లో పంచాయతీరాజ్ యాక్ట్ కూడా మన తెలంగాణ గవర్నమెంట్ పొందుపరిచింది. చదవమంటారు అది? ఫర్ ద పర్పస్ ఆఫ్ రిజర్వింగ్ ద ఆఫీసెస్ ఆఫ్ సర్పంచ్, ప్రెసిడెంట్, చైర్పర్సన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద గ్రామ పంచాయత్, మండల్ ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ టు ద మెంబర్స్ బిలాంగింగ్ టు ద బ్యాక్వర్డ్ క్లాసెస్ అండర్ దిస్ యాక్ట్, అంటే ఈ చట్టం ద్వారా the population figures of backward classes gathered in the socio-economic survey conducted by the Telangana Backward Classes Cooperative Finance Corporation Limited, Hyderabad, shall be taken as the basis. Clear? It is an act. This passed by the Legislative Assembly as well as Council, and this act cannot be challenged anywhere, even to the Supreme Court. And why the triple test came here? Why this government has been misguided by the people? One fellow is there. I don't know whether he is an IAS officer or any such thing, but he is an IAS officer, retired అని రాసుకుంటారు. ఏది ఆయన వచ్చేసి ఏం చెప్పాడంటే, నేను అడిగాను ఎందుకయ్యా మీరు ఏది సెంట్రల్ పంపాలని చెప్తున్నారు సీఎంకు, ఏది మీరు సెంట్రల్ పంపాల్సిన మీకు చదవడం లేదా యాక్ట్ తెలియదా, మీకు కాన్స్టిట్యూషన్ తెలియదా? ఏది ఈ కాన్స్టిట్యూషన్ ఏం రాశారండి? కాన్స్టిట్యూషన్ ఏం రాశారంటే లోకల్ బాడీస్ ఆర్ కండక్ట్ 243(d)(6 చదవండి మీరు. చదవమంటారు? అది కూడా ఉంది నా దగ్గర. చూడండి, ఎందుకంటే I want to explain everything to the people so that this government, how they are trying to cheat the backward classes. చూడండి 243(d)(6 nothing in this part shall prevent the legislature of the state from making any provision for reservation of seats in any panchayat or offices of chairmen in the panchayat at any level in favor of backward class citizens. అంటే ఎవరు చేయాలి? ఇది లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ బిల్లు పెట్టి పాస్ చేసిన తర్వాత ఇంకా దీన్ని పంపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ లో ఉంది. దిస్ ఈస్ 73 and 74th అమెండ్మెంట్ బై రాజీవ్ గాంధీ. అప్పుడు ఉన్నప్పుడు ఆయన చేశాడు అమెండ్మెంట్, దాన్ని ఇంప్లిమెంట్ చేశారు తర్వాత. అదే మాదిరి ఇది పంచాయతీలో రాజులో, ఎందుకంటే ఇది దే డోంట్ రీడ్ ఆల్ దీస్ థింగ్స్. T6 243(t)(6 అండి, రిజర్వేషన్స్ ఆఫ్ సీట్స్. Nothing in this part shall prevent the legislature of the state from making any provision for reservations of seats in any municipalities or offices of chairmen in the municipalities in favor of backward classes. So bill ఎవరు పాస్ చేయాలండి? మొట్టమొదటి ఏమైందంటే ఈ లోకల్ బాడీస్ లో కానీ ఏమి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ లో కానీ మనకు రిజర్వేషన్స్ లేకుండా ఉంటాయి. కానీ లోకల్ బాడీస్ ఏం చేశారంటే 73-74 అమెండ్మెంట్ లో మనకు బీసీస్ కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరిగిన తర్వాత ఎవరు చేయాలి? we has to decide the percentage of reservations. అంటే అప్పుడు కాన్స్టిట్యూషన్ లోనే పొందుపరిచారు ఏమని? లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్. లెజిస్లేచర్ ఆఫ్ ద స్టేట్ అంటే కౌన్సిల్ వస్తుంది, అసెంబ్లీ వస్తుంది. ఇప్పుడు ఈ కౌన్సిల్ లో పెట్టాడు, అసెంబ్లీలో పెట్టాడు, బిల్స్ పాస్ అయినాయి. ఇంకా ఎందుకు సెంటర్కి పంపాలి? నాకు అర్థం కావడం లేదు. ఈ సీఎం తెలిసినా లేదా? ఐఏఎస్ లేరా? ఒక ఆయన అన్నాడు ఇంతమంది ఐఏఎస్ నుండి ఆయన గైడెన్స్ చేస్తుంటే రామకృష్ణ గారు మీరు ఇలా మాట్లాడుతున్నారే అని. అంటే నేను ఐఏఎస్ కొమ్ములు వచ్చాయని అడిగా. చదవండి మీరు, చదవండి, రాండి డిబేట్కు, టీవీ నిండా రాండి, రాండి. మీరు ఒక ఐఏఎస్ మంచి ఐఏఎస్ ఆఫీసర్ తీసుకురండి, మాట్లాడతారు. మేము తమాషా పడతారు మీరంతా. ఎందుకు పంపాలి సెంటర్కు?
అంటే నరేంద్ర మోడీ చేయడం లేదు, వాడు చేయడు. వాడు బీసీ కాదు, వాడు బీసీకి పుట్టినా కూడా ఈ దత్తపుత్రుడు ఆఫ్ ఆర్ఎస్ఎస్. దత్తపుత్రులు ఎప్పుడు కూడా అసలైన పుత్రుల కంటే సిద్ధాంతాలను ఎక్కువగా పాటిస్తారు. ఎందుకు పాటిస్తారు? లేకపోతే అసలైన పుత్రులు వాళ్ళు తరగొడతారు. అది ఇప్పుడు నరేంద్ర మోడీ చేస్తా ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ బిల్లును, నేను చెప్తున్నాను, ఈ బిల్లును సెంట్రల్ పంపాల్సిన అవసరం లేదు. మొట్టమొదటిగా జీవో ఇష్యూ చేయమని చెప్తాను. ఇంకొకటి కూడా మీకు చెప్తున్నాను, వీళ్ళందరూ సెంట్రల్ పంపారు అంటున్నారు కదా. బిల్స్ హ్యావ్ ద బిల్స్ గాట్ అసెంబ్లీడ్ బై ద గవర్నర్. ఈ బిల్స్ చేసిన తర్వాత గవర్నర్ అసెంబ్లీ చేశాడా? ఆమోదించలేదు. అంటే ఏమని? సెంట్రల్ పంపలే. ఆమోదించకపోతే సెంట్రల్ కిட்ட పంపుతాడయా? గవర్నర్ ఆమోదించకుండా సెంట్రల్ ఎలా పోతుంది? కాబట్టి ఇదంతా అబద్ధాలు చెప్తున్నారు కంప్లీట్ గా. దీస్ పీపుల్ ఆర్ బ్లఫింగ్ us. అది రేవంత్ రెడ్డి, అందులో రేవంత్ రెడ్డి ఎవరికి దేని గురించి 42% అన్నాడు? వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు డమ్మా అని అంత మొత్తం అంతా ఇండియాలో అంతా తిరిగితే చెప్తే మేము ప్రపోర్షనల్లీ ఇంక్రీజ్ రిజర్వేషన్స్ అన్నాడు. 42% కాదు, మనకు ఎంత జనాభా మనకి అంత పర్సెంటేజ్ రావాలి. కానీ 42%కి అన్నారు కాబట్టి ఓకే 42% మొట్టమొదటి ఏంటి తర్వాత చూద్దామని చెప్పేసి మనం అనుకుంటే, ఈయన కూడా ఈ ఐఏఎస్ ఆఫీసర్లు సోకాళ్ళ మేధావులు, మన అయ్యవాళ్ళు ఏమి మన ఐఏఎస్ ఆఫీసర్లు, మన స్టేట్ ఐఏఎస్ ఆఫీసర్లు, వీళ్ళందరూ కలిసి 9th షెడ్యూల్లో పెట్టాలంట. 9th షెడ్యూల్లో పెట్టాలంటే ఏం జరగాలి తెలిసిన? మొట్టమొదట ఇక్కడ పాస్ చేసిన బిల్స్ వెళ్ళి సెంట్రల్కి పోతే పార్లమెంట్లో పెట్టి పార్లమెంట్ డిబేట్ జరిగి పాస్ అయితే అప్పుడు ఆ బిల్స్ వచ్చేసి మొట్టమొదటి క్యాబినెట్ అప్రూవ్ చేయాలి, యూనియన్ క్యాబినెట్, తర్వాత పార్లమెంట్ తర్వాత ప్రెసిడెంట్ అసైన్ చేసి సంతకం చేసిన తర్వాత దెన్ ఇట్ బికమ్స్ ఇంటూ 9th షెడ్యూల్. అంతేగాని 9th షెడ్యూల్ పెట్టాలంటే ఇట్ ఈస్ నాట్ దట్ బిల్లు కొట్టి 9th షెడ్యూల్ పెట్టారని, అది కాదది. పార్లమెంట్లో డిబేట్ జరుగుతుంది. పార్లమెంట్లో ఎవరు ఉన్నారా? బీసీలు ఉన్నారా? ఎక్కువ అందుకే అగ్రవర్ణాలు ఉన్నాయా? మళ్ళా అగ్రవర్ణాలు ఉన్నప్పుడు ఎలా పాస్ చేస్తారు? కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడైతే కనుక ఈ రేవంత్ రెడ్డి ఇక్కడ 42% ఇస్తానని చెప్పాడో, ఆల్రెడీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయించాడు. ఎట్లా చేపిస్తాడా? నువ్వేమో బిల్స్ అసెంబ్లీ కాలేదు గవర్నర్తో, ఈ బిల్స్ మళ్ళా పార్లమెంట్కి పోలేదు, నువ్వే చెప్పినావు కదా పార్లమెంట్కి పోవాలని. అంటే ఏం లేదండి, ఇదంతా దొంగ తిరిగి మాటలు. ఓసారి చంద్రబాబు కూడా ఇలానే చేశాడు. ఈయన గురువు ఏమని పాస్ చేసి పార్లమెంట్కి పంపాడు. ఎందుకు పంపాలి? నరేంద్ర మోడీకి ఏం అవసరం ఉంది? ఆ నరేంద్ర మోడీ ఇది చేయడు, యాక్సెప్ట్ చేయడు. అంటే నరేంద్ర మోడీకి పంపే మాకు రాలేదు అని సెంట్రల్ పొలిటికల్ గేమ్ ఇది. బీజేపీ నీకు చిత్తశుద్ధి ఉంటే ఇతనికి చెప్తున్నా రేవంత్ రెడ్డి, నీకు చిత్తశుద్ధి ఉండి నువ్వు కాంగ్రెస్ లో నిజంగా నువ్వు తెలుగుదేశం విడవు కాంగ్రెస్కి వచ్చావు, కాంగ్రెస్ ను కంప్లీట్ గా నాశనం చేయాలని నువ్వు అనుకుంటే కమాన్ నీ బిల్లులు పంపు నువ్వు అని పంపి నరేంద్ర మోడీ చేయలేదని కూర్చోవు. రేపు పొద్దున నువ్వు నేను దించుతారు కంప్లీట్ గా, ఈ బీసీలో నుంచి పారేస్తారు నేను. అందువల్ల ఎప్పుడు కూడా నాన్న మీరందరూ అర్థం చేసుకోండి, కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ us. యాక్ట్ పంచాయతీరాజ్ యాక్ట్ 2018లో చేశారు, తెలంగాణ పంచాయతీరాజ్. ఇట్ ఆల్సో సేస్ ఏమని? సర్వే ఎవరు చేయాలి? తెలంగాణ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చేయాలి. చేశారా? యాక్ట్ లో ఒకటి పెట్టుకొని ఒకటి చేస్తావేమయ్యా? ఎందుకంటే ఈ బీసీ కమిషన్ చైర్మన్ ఉన్నారే ఇంతకు ముందు ట్రిపుల్ టెస్ట్ అని వాళ్ళు రెడీ. గవర్నమెంట్ చెప్తాను నేను, ఏ స్టేట్కి ఎంత రిజర్వేషన్ ఉంది, ఏ స్టేట్కి ఎంత రిజర్వేషన్ ఉంది త్రూఅవుట్ ఇండియా లోకల్ బాడీస్ లో. అంటే అందరూ కూడా చాలా స్టేట్లు 27%కే పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నాయి 27% అంటే మండల కమిషన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ లో 27% ఇచ్చింది కాబట్టి లోకల్ బాడీస్ లో కూడా ఏమి అనుకుంటా 27% చేస్తున్నారు. అయితే మన వాళ్ళు చాలా క్లవర్, మన వాళ్ళు నిజంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ను మనము అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆ దినమే ఏపీబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చేసిన సర్వే మాత్రమే బేసిస్ ఆఫ్ దిస్ రిజర్వేషన్స్ అని చెప్పింది కాబట్టి ఆ దినము 39.3 అని తీర్చింది. ఏపీబీసీ ఫైనాన్స్ కమిషన్ 39.3% ఉంది ఆ బీసీలో చేసిన వల్ల 34% ఇచ్చారు. అది కూడా ఉంది నా దగ్గర.
గవర్నమెంట్ అఫిడవిట్ సుప్రీంకోర్టు చేసిన అఫిడవిట్ నా దగ్గర ఉంది. 39.3 అయితే 34% చేశారని. కాబట్టి ఎవరు కూడా మోసపోవద్దండి. ఏమి మా కృష్ణయ్య కూడా తెలియాలి, ఇవన్నీ కూడా అదే మీకు దగ్గర తెచ్చే కృష్ణ ఇచ్చుంటాడని కూడా. ఎందుకంటే ఈజ్ రైజింగ్ ఈచ్ అండ్ ఎవరీ ఇష్యూ ఇన్ ద పార్లమెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. కృష్ణయ్య గారు ఒకరు ఇంతవరకు ఎంతమంది బీసీలలో మనం పంపాము పార్లమెంట్కు, కానీ ఎవరు చెప్పలేదు. మొన్ననే అంత రీసెంట్గా కూడా అబౌట్ బీసీ సంక్షేమ శాఖను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో అని చెప్పి ఆయన లేవనెత్తాడు క్వశ్చన్. సో ఈచ్ క్వశ్చన్ ఈజ్ రైజింగ్ ఇన్ ద పార్లమెంట్. ఐ హావ్ సీన్. సో ఐ అప్రిషియేట్ హిమ్. ఎందుకంటే సిన్సియారిటీ ఉంది. ఎస్, అటువంటి లీడర్ మన దగ్గర ఇప్పుడు ఆయన ఎత్తుకు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమిటి మన వద్ద అవసరం లేదు. బట్ ఈజ్ రైజింగ్ అవర్ ఇష్యూస్ ఇన్ ద పార్లమెంట్. దట్ ఈజ్ ఎనఫ్ ఫర్ us. పార్లమెంట్లో అప్పుడు అందరి కళ్ళు తెలుస్తాయి ఏమి. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, నార్గోని ఉన్నాడు, నన్ను అసలు బీసీ మూమెంట్లోకి తెచ్చిందే నార్గోని, లేకపోతే నేను వచ్చిండేవాడిని కాదు. 2001లో 2000-2001లో కనీసం నా ఎంత పడ్డాడు. కానీ 5-6 సార్లు మా ఇంటికి వచ్చి నువ్వు రావాలి బీసీ మూమెంట్, నువ్వు రావాలని తీసుకెళ్ళాడు. మేమంతా ఇద్దరం కలిసి మొత్తం స్టేట్ అంతా దిగాను. ఏమి స్టేట్ అంతా దిగి ఆఖరికి కంప్లీట్గా we got knowledge about this. ఏమి కానీ నేను నా బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే, నేను ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీ ఆఫ్ క్లాస్ట్ ఆఫీసర్ ఫర్ 12 years. నేను జేసీఎం సెకండ్ లెవెల్ మెంబర్గా ఉన్నా, జేసీఎం థర్డ్ లెవెల్ మెంబర్గా ఉన్నా. ఏదైతే ఇందిరాగాంధీ జేసీఎం సెకండ్ లెవెల్లో చైర్మన్గా ఉండిందో డిఫెన్స్ మినిస్టర్ కాబట్టి దాంట్లో నేను మెంబర్గా ఉన్నా. when I was 35 years old. కాబట్టి నాకు వీళ్ళందరూ రూల్స్ రెగ్యులేషన్స్ ఐఏఎస్ ఆఫీసర్లు బిఏఎస్ ఆఫీసర్లు నేర్పించాల్సిన అవసరం లే. కావాలంటే కిషన్ బ్రాహ్మణ్ ముగోళ్ళు అయితే రేవంత్ రెడ్డి ముందరనే డిబేట్ చేస్తాం మేమిద్దరము ఐఏఎస్ ఆఫీసర్లు మేము. కావాలంటే కనుక వాళ్ళు నేను తప్పు చేస్తే వాళ్ళ కాల సందర్భంలో దొరికిపోతారు, లేకపోతే వాళ్ళు బీసీల కాల సందర్భంలో దొరికిపోవాలి ఐఏఎస్ ఆఫీసర్. ఏమిటంటే ఇది అన్యాయం కదా. అబద్ధాలని చెప్పి పంపిస్తామంటారా ఎక్కడికి అట్లేదు. అందులో 9th షెడ్యూల్ పెట్టాలంటే ఇలా తాత తరం అవుతుందా? ఇప్పుడు ఉండేది బీజేపీ గవర్నమెంట్. 9th షెడ్యూల్ పెట్టడానికి అగ్ని అవుతుందా? అది ఏ పరిస్థితుల్లో కాదు. కాబట్టి మనం ఇది చేసుకుంటే 42% చేసుకున్నామంటే మనం తప్పకుండా 42% మీద మనం ఇద్దరినే ప్రెస్ చేద్దాం. రేవంత్ రెడ్డినే ప్రెస్ చేద్దాం, ప్రజలే చేద్దాం, మనం తెచ్చుకుందాం 42%. అంతేగాని 9th షెడ్యూల్ పెట్టాలి అని చెప్పి అయ్యవారిని చెప్పినట్టు ఈ రిటైర్ అయ్యి ఐఏఎస్ ఆఫీసర్ చెప్పినట్టు మనం వినొద్దు. ఎందుకంటే 9th షెడ్యూల్ పోయిందనుకో గోయింగ్ అంతే గంగలో కలిసిపోతుంది. కాబట్టి నాకు నేను ఇవన్నీ మీకు చెప్పాలనుకున్నా విధంగా ఏమంటే, ఏం కాన్స్టిట్యూషన్ చెప్తుంది, ఏం పంచాయతీరాజ్ చెప్తుంది, మీరు ఏం చేయాల్సిన అవసరం ఉంది మనమందరం కలిసి అని చెప్పేసి నేను మీకు చెప్పాలనుకున్నాను. చెప్పాను. నాకు అవకాశం ఇచ్చినందుకు నారాయణ గారికి, సత్యం గారికి, ఏమి అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరికి కూడా మరొకసారి నమస్కారాలు తెలుపుతూ, న్యాయపరమైన అంశాల పట్ల చాలా బ్రహ్మాండంగా వివరించారు. ఇప్పుడు బహుజన సేన రాష్ట్ర నాయకులు వాసుకి యాదవ్ గారిని మాట్లాడుకుంటున్నాను. పెద్దలకి, బీసీ ఉద్యమకారులందరికీ సామాజిక ఉద్యమం వెళ్ళాలనుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సమావేశం ఎజెండా చాలా ఇది సమాజానికి తెలియాల్సిన అవసరం ఉన్నది. సార్ చెప్పిన విషయాలు, జరుగుతున్న విషయాలు, బీసీ సమాజాన్ని ఉద్ధరిస్తామంటూ బీసీ ముసుగు కప్పుకున్న ఈ సూడో మేధావులు చేస్తున్న విష ప్రచారం కూడా ప్రచారం కావాల్సిన అవసరం ఉన్నది. ఇలా పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. సమాజాన్ని, మన బీసీ సమాజాన్ని మనమే మోసం చేస్తున్నాం. ఎలాగో ఆధిపత్య కులాలు మోసం చేస్తాయి, వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ ఆధిపత్యం కోసం ఎలాగో మోసం చేస్తాయి. కానీ బాధాకర విషయం ఏంటంటే, బీసీ నాయకులను ముసుగు కప్పుకొని బీసీ సమాజానికి ఉద్ధరిస్తామని చెప్తున్న నాయకులు కూడా ఇలా పాలాభిషేకాలు చేయడం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్న మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వైఖరి మొదటి నుంచి కూడా ఈ దేశంలో బీసీలను అంచివేస్తూ అన్ని రంగాలలో ఇలా వెంటబాటు గురి చేసింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ మిత్రులారా. మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ దేశాన్ని పరిపాలించింది 60 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత వచ్చిన సెక్యులర్ ఒక పార్టీ వచ్చిన తర్వాత కొంచెం బీసీలకు
లాభం చేద్దామనే ఆలోచనతో ముందుకు వస్తే ఇలా ప్రభుత్వాన్ని కూల్చేసింది కూడా ఇలా కాంగ్రెస్ పార్టీయే. ఈ 15 సంవత్సరాలు 15 సంవత్సరాలు పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ ఇలా మోసపూరిత వైఖరియే ఇంకా బీసీలను అదమదొక్కి ఇవాళ ఇంకా కూడా ఈ 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఈ దేశంలో బీసీలను రాజకీయంగా చట్టసభలోకి రాకుండా చేసే కుట్ర కూడా ఇలా బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉన్నది, బీజేపీ పార్టీ చేస్తా ఉన్నది. దానికి ఇలా బీసీ ప్రధానమంత్రి అని తీసుకొచ్చిన నరేంద్ర మోడీని ఒక బీసీగా చూపిస్తా ఉన్నారు. ఇది మోసమే. అసలు ఫస్ట్ మోసం ఎక్కడ చేసింది బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్ బహిరంగ హిందూ ఇలా హిందూ బీసీల ద్రోహులు మిత్రులారా. ఇలా బీసీ ప్రధానమంత్రి ఆయన యాక్చువల్గా బీసీ కాదు, వైశ్య కులమని ఇలా గాడుగా ఆయిల్ పట్టుకొని ఉపకులం అది వేశ్య కులము. ఆ కులం అది పటేల్ ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ కులాన్ని ఈయన బీసీ ముఖ్యమంత్రిగా బీసీ సమాజానికి ఒక ప్రతినిధిగా తీసుకొచ్చే ప్రయత్నంలో ఇలా కులాన్ని బీసీలోనే కలిపి ఇలా బీసీని ఇలా ప్రధానమంత్రిగా చూపించే మోసం చేసింది ఇలా బీజేపీ పార్టీ. అప్పటి నుంచి బాగా కలెక్టర్ కమిషన్ నుంచి ఇలా బీసీలను ఉద్ధరిస్తామంటూ ఇలా బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ చెప్పింది వాళ్ళే, కమిషన్ వేసింది వాళ్ళే, కమిషన్ లో నీరుగార్చింది వాళ్ళే, కమిషన్ పుట్టదాఖలు చేసింది కూడా వాళ్ళే. దానికి నాయకత్వం వహించింది బ్రాహ్మణాధిపత్య కులాలు, అన్ని పార్టీలోని బ్రాహ్మణాధిపత్య కులాలు. ఇలా బీజేపీ, కాంగ్రెస్, ఇలా సిపిఐ లోని బ్రాహ్మణ కులాలు అన్ని కూడా ఇలా బీసీలకు అగనిస్ట్ గా పనిచేసేవే. ఇలా అందుకనే ఈ నాయకులను, ఈ కాంగ్రెస్ పార్టీ గాని, ఈ బీజేపీ పార్టీ గాని వీళ్ళ నమ్మకుండా మనం ఒక సొంత ఇండివిజువల్ గా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. ఇలా బీసీ పనులు, స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల అమలు కోసమని ఇలా మనం చేస్తున్న పోరాటాలు కొంచెం ముందడుగు వేసినాయని భావిస్తున్నా. అందులో కొంచెం కాంప్లీట్ గా నిజాయితీగా ఉన్న నాయకత్వం ఇలా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే బీసీలు ఇలా ఈ వాదాన్ని, ఈ మనకు జరుగుతున్న అన్యాయానికి చైతన్యవంతమైనరు, కానీ నాయకత్వం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఇలా నాయకత్వం లేని కూడా మన దాంట్లో ఉన్నది. ఇలా మీ సమాజానికి ఇలా మీరు లాభం చేయకున్నప్పుడే కానీ నష్టం చేసే కార్యక్రమం చేయొద్దని నేను విన్నవించుకుంటున్నా. ఇలా మీ సమాజానికి లాభం చేసే కంటే నష్టం ఎక్కువ జరుగుతూ ఉన్నది. అది ఎందుకు నష్టం జరుగుతున్నారంటే పార్టీలో ఉన్న ఇలా బీసీ నాయకులు ఇలా ఆ పార్టీ లాభం కోసము తమ ఫోకస్ కోసమే పనిచేస్తా ఉన్నారు. అందుకని అన్ని పార్టీలో ఉన్న బీసీ నాయకులు పార్టీల అతీతంగా ఒక బీసీ సమాజానికి మంచి చేసే ఉద్దేశంతో ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. ఇలా బీసీ బిల్లు అదేదో తూతు మంత్రంగా చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ దానికి సిద్ధశుద్ధి లేదు అనేది ఇలా మనం కళ్ళ ముందు కనబడతా ఉన్నది. బీసీ బిల్లు అమలు చేయాలన్నా స్థానిక సంస్థల 42% నిక్కచ్చిగా వాడు మేనిఫెస్టోలో పెట్టుకునే విధంగా వాడు ముందుకు రావాలి. ఇలా వాడు మేనిఫెస్టో పెట్టేటప్పుడు వాడు ఆలోచించాలి, నేను ఇది పార్లమెంట్ పంపుతా, అక్కడ అమలైతేనే చట్టసభలు అమలైతేనే ఆ 9th షెడ్యూల్లో వెళ్తే నేను 42% అమలు చేస్తాను వాడు మేనిఫెస్టోలో పెట్టక ముందే ప్రకటించాలి. వాడు మేనిఫెస్టోలో పెట్టిడు అంటే అమలు చేయాలి, అమలు చేస్తలేడు అంటే వాడు బీ సమాజాన్ని మరొకసారి మోసం చేస్తా ఉన్నాడు. స్థానిక సంస్థల్లో లబ్ధి కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, స్థానిక సంస్థల్లో తమ ప్రతినిధులను కల్పించడం కోసం ఆడుతున్న నాటకమే ఇది. ఈ విషయాలను మేధావులతోటి, స్వచ్ఛమైన మేధావులతోటి, ఈ ముసుగు కప్పుకున్న మేధావులు కాకుండా స్వచ్ఛమైన మేధావులతో ముందుకు రావాలి. ఎందుకంటే సమాజము తెలుగుగల సమాజం కాబట్టి ఇంకా మోసం చేస్తాం అనుకుంటే మీ మూర్ఖత్వం అవుతుంది. అందరిని అబ్జర్వ్ చేస్తా ఉన్నది, అందరిని చూస్తా ఉన్నది, మోసపోయి 80 సంవత్సరాల నుంచి మోసపోయి ఉన్నది. ఇంకా మోసం చేస్తా అంటే కుదరదు. ఖచ్చితంగా ఎత్తుకోవాల్సిందే. మోసం చేయాలనుకుంటే వాళ్ళు మూసుకొని కూర్చోవాల్సిందే. స్వచ్ఛమైన నాయకత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉన్నదని వివరిస్తూ బీసీ బిల్లు, స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు తక్షణ అమలు చేయాలని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇక్కడి సమావేశం నుంచి నేను విజ్ఞప్తి కాదు హెచ్చరిస్తున్నాను. అవకాశం ఇచ్చిన పెద్దలకి 50% రిజర్వేషన్ పెంచాలన్న ఉద్యోగం చేస్తా ఉన్నారు. ఏది ఏమైనా 42% ప్రభుత్వం పెట్టి చేతులు దులుపుకుంటే కాదు, ఇది ఖచ్చితంగా 9th షెడ్యూల్లో కనీసం పెడితే రాష్ట్రంలోనన్నా ఇంప్లిమెంట్ అవుతుంది. లేదు అంటే కులగణంలో ఇట్లా చేస్తే దేశమంతా ఇది జరుగుతుంది అనేది అభిప్రాయం. మేము దీనికి అఖిల భారత యాదవ మహాసభ తరఫున మేము ఇప్పుడు పూర్తి మద్దతు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. जोहार डॉक्टर बी आर अम्बेडकर को, जोहार डॉक्टर बी आर अम्बेडकर को, जोहार ज्योतिराव फुले को,
జోహార్ సావిత్రిబాయి పూలేకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. సభాధ్యక్షుడు మిత్రుడు పూజ్య సత్యం గారు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులుగా అనేక బీసీ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఇటువంటి అంశాలను చాలా సందర్భాలకు చర్చలు తీసుకొచ్చి చైతన్యం చేస్తున్నటువంటి మిత్రుడు సత్యం గారికి, అదే మాదిరిగా ఈ సమావేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మా ఉద్యమ సహచరుడు ఉస్మానియా విద్యార్థి జేఎస్ పౌడర్, దానికంటే ముందు బహుజన ఉద్యమాలలో, విద్యార్థి ఉద్యమాలలో, తెలంగాణ ఉద్యమంలో, ఇప్పుడు కొనసాగుతున్న సామాజిక ఉద్యమాలలో ప్రతి ఉద్యమంలో తన వంతు బాధ్యతను పాత్రను నిర్ణయించుకొని నాయకత్వం వహిస్తున్న మిత్రుడు రాజారాం యాదవ్ గారికి, అదే మాదిరిగా రాష్ట్రంలో బహుజన ఉద్యమం అంటే పర్యాయ పదంగా కాన్సీరామ్ నుంచి మొదలుపెట్టి ఈ రోజు వరకు దాదాపు 40 సంవత్సరాలుగా నిరంతరం ప్రజల కోసం ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేస్తున్న, తమ ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలో పూర్తి స్థాయి నాయకులుగా కొనసాగుతున్న పెద్దలు నారవణ గారు, అదే మాదిరిగా రమణ గారు, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నుండి తెలుగుదేశం పార్టీ నాయకులుగా, మంత్రులుగా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా, ఎమ్మెల్సీగా అనేక సందర్భాలలో అనేక స్థాయిలలో నాయకత్వం వహిస్తే ఈరోజు మన మధ్యలోకి వచ్చినటువంటి పెద్దలు రమణ గారు, మిగతా పెద్దలందరికీ, మా అమ్మ లక్ష్మి గారు, ఎందుకంటే ప్రత్యేకత చెప్పాలి, చాలామంది బయట ఉపన్యాసాలు ఇస్తారు లేదా బయట చర్చలు పెడతారు, ఏ కార్యక్రమాల్లోకి రారు, బాధ్యత వహించారు, నాయకత్వం వహించారు. కానీ లక్ష్మమ్మ గారు ప్రతి సందర్భంలో వారి వంతు బాధ్యత నిర్ణయించుకొని వస్తుంటారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మిత్రులారా, ఈరోజు సమావేశం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 42% రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆమోదింపజేసినాం, మిగతా పనులు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయని చెప్పి వారు మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్లని, అదే సందర్భంగా విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి వాళ్ళు ఒక బిల్లు పాస్ చేయడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది. దాన్ని అమలు చేయడానికి సంబంధించిన సాంకేతిక అంశాలు ముందుకు తీసుకొని వచ్చి అమలు చేయాల్సిన బాధ్యత మాది కాదు, అధికారం మాకు లేదు, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, దాని ద్వారా అమలు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి దాన్ని ఢిల్లీకి పంపిస్తున్నారు. పెద్దలు రామకృష్ణయ్య గారు మాట్లాడినప్పుడు సాంకేతికపరమైన అంశాలని మన ముందు ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో అధికారాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బాధ్యతలను తప్పుకొని అది ఢిల్లీకి పంపిస్తున్నది, అది మనందరినీ కూడా తప్పుదారి పట్టించమని చెప్పి ముందు మాట్లాడింది. దాంతో నేను ఏకీభవిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత తాను నిర్వర్తించాల్సిన అవసరం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం కూడా తన బాధ్యతను నిర్వర్తించాలి. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి బాధ్యత వహిస్తూ నిర్ణయాలు తీసుకుని దాన్ని అమలు చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా విద్యా ఉద్యోగ రంగాల్లో, అదే మరి చట్టసభలో రిజర్వేషన్లకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా బాధ్యత వహించాలి. ఒక రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి, కేంద్ర ప్రభుత్వ పరిధిలో కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పార్టీల ప్రతినిధులు అయినప్పటికీ బీసీ సంఘాల నాయకులుగా బీసీల కోసం బాధ్యత వహించే విద్యావంతులు ఇక్కడికి వచ్చినాం కాబట్టి బీసీల కోసం మాత్రమే మనం మాట్లాడుతున్నాం. కొంచెం పార్టీని పక్కన పెట్టారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో, దాదాపు 80 సంవత్సరాలు అవుతుంది, 80 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఇంకా మాకు 42% రిజర్వేషన్ కావాలని చెప్పి పోరాటం చేయడం అనేది ఒక సిగ్గుచేటుగా నేను భావిస్తున్నాను. దానికి ఈ రాష్ట్రాన్ని ఇంతకాలం పరిపాలించిన అన్ని పార్టీలు బాధ్యత వహించాలి. అది కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, 3 పార్టీలు కూడా దానికి బాధ్యత వహించాలి. ఇంకా 80 సంవత్సరాలు అయిన సందర్భంలో కూడా ఈ 42% రిజర్వేషన్లను ఇంకా డిమాండ్ చేయాల్సిన అవసరం మనకి ఎందుకు వచ్చింది? కేంద్రంలో అయితే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు కూడా బాధ్యత వహించాలి. ఇంకా 42% రిజర్వేషన్ల కోసం మనం ఎందుకు పోరాటాలు చేస్తున్నాం? ఆ పోరాటాలు చేయాల్సిన అవసరం ఇంకా మనకి ఎందుకున్నది? అంత హీనమైన స్థితిలో మనం ఎందుకున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒకసారి మనం కొన్ని విషయాలు మీకు చర్చకు తీసుకొస్తాం. ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన 3 రాజకీయ పార్టీలు, మొదటి కాంగ్రెస్ పార్టీ, రెండవది తెలుగుదేశం పార్టీ, మూడవది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించింది రెడ్డి కులం. రెడ్డి కులం అధికారంలో ఉన్నప్పుడు రెడ్డి కులం
కమ్మ కులం, వెలమ కులం, ఈ 3 కులాలు రాష్ట్రంలో దోసుకున్నాయి, రిజర్వేషన్లు మనకు అందకుండా చేసినాయి. దానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ వచ్చింది. తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహించింది కమ్మ కులం. కమ్మ కులం అధికారంలో ఉన్నప్పుడు కమ్మలు, రెడ్లు, వెలమలు ఈ 3 కులాలు సంపద దోసుకున్నారు, రిజర్వేషన్కి ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆ 2 పార్టీలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ వచ్చింది. టీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహించింది వెలమ కులం. వెలమలు, రెడ్లు, కమ్మలు ఈ 3 కులాలు పంచుకున్నారు. ఎటొచ్చి పార్టీలు వేరేటప్పటికీ పంచుకునేది ఆ 3 కులాలే, అన్ని రకాలుగా బెనిఫిట్స్ పొందేది కూడా ఆ 3 కులాలే. కాబట్టి ఈ 3 కులాలు 3 పార్టీలు ఏవి కూడా మన పార్టీలు కాదు. ఈ 3 కులాలు 3 పార్టీలు ఏవి మన పార్టీలు కాదు. అవేవి కూడా మన కోసం పట్టింది. సెంట్రల్ సంబంధించి కేంద్రానికి సంబంధించి ఎక్కువ కాలం అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ తక్కువైన 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నది, ఇప్పుడు 11 సంవత్సరాలు గడిచిపోయింది. ఒకవేళ ఈ దేశంలో ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మనం బాగుపడితే ఆ ఘనత ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించిన ఈ పార్టీలది. బాగుపడకపోతే ఆ వైఫల్యం కూడా ఈ పార్టీలది. అయినప్పుడు మన కోసం ఇంతకాలం ఏ పార్టీ బాధ్యత వహించినాయి, ఏ పార్టీలు ఒక సమగ్రమైన విధానాన్ని రూపొందించినాయి, ఏ పార్టీలు మన కోసం పనిచేసినాయి అనేది చెక్ చేసుకోవాల్సిన సందర్భం, ఈ పార్టీలు మనకి కాదని నిర్ధారించుకోవాల్సిన సందర్భం కూడా వచ్చింది. ఈ పార్టీలు మనకి కాదని నిర్ధారించుకోవాల్సిన సందర్భం కూడా వచ్చింది. కాబట్టి ఆ సందర్భంలో మనం 42% రిజర్వేషన్లే కాదు, గతంలో అనేక సందర్భాలలో అనేక కమిషన్లు ఏర్పాటు చేసిన కాలంలో రాష్ట్రంలో జనాభా 52, అనేక సందర్భాల్లో జనాభా లెక్కలకు సంబంధించి మాట్లాడుతూ వచ్చిందో 52% ఈ రాష్ట్రంలో జనాభా ఉన్నదని చెప్పి వాళ్ళు నిర్ధారించి చెప్తూ వచ్చింది. ఆఖరి తెలంగాణ ఉద్యమ కాలంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిషన్ రిపోర్టు కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా అత్యధికంగా ఉన్నది, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వీళ్ళందరూ కలిపి 90% జనాభా ఉన్నదని చెప్తూ నిర్లక్ష్యం చేసినాయి. అన్ని పార్టీలు వివక్షతో చూసినాయి. ఏ పార్టీ కూడా ఈ దేశ సంపదను పంచుకోవడం విషయంలో లేదా పంచడం విషయంలో చిత్తశుద్ధిని ప్రదర్శించలేదన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. మొన్న పోయిన అసెంబ్లీ ఎన్నికల ముందు ఏఐసిసి ఆధ్వర్యంలో ఉదయపూర్ డిక్లరేషన్ అనే పేరు మీద అక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఒక తీర్మానం చేసుకున్నారు. మొత్తం దేశంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఇద్దరికి తగ్గకుండా బీసీలకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అది ఎక్కడ కూడా అమలు కాలేదు మనకు తెలుసు. కామారెడ్డి డిక్లరేషన్ ఎక్కడ కూడా అమలు చేయలేదు మనకు తెలుసు. అదే మరి కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, మిగతా పార్టీలు కూడా ఎక్కడ కూడా ప్రజలు భ్రమలో ఉంచుతానే తప్ప నిజంగా చిత్తశుద్ధి లేదు, దాన్ని అమలు చేయాలన్న ఆకాంక్ష కానీ ఆ బాధ్యత కానీ ఏ పార్టీలు కూడా నిర్వర్తించలేదు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ వీళ్ళందరూ మైండ్గా మాట్లాడతారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు, ప్రతిపక్షం అంటే ఓడిపోయి మన ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత రెండో మాట మాట్లాడతారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల భాష మాట్లాడతారు, అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడిదారుల భాష మాట్లాడతారు. ఈ పెట్టుబడిదారుల భాషను, ప్రజల భాషను మనం అర్థం చేసుకొని ఈ పార్టీలు మనకి కాదని మనం గుర్తుంచుకొని 42% రిజర్వేషన్ మాత్రమే కాదు, జనాభా అవకాశం ప్రకారం మనకు రిజర్వేషన్ కావాలని ఆ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా అమలు చేయాలని మనం డిమాండ్ చేస్తూ ఇక్కడ గల్లీ నుండి ఢిల్లీ దాకా మనం ఈ ఉద్యమాన్ని కొనసాగిద్దాం. ఆ ఉద్యమాన్ని పెంచాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్రం నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా ఆ ఉద్యమాన్ని తీసుకుపోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ తీర్మానం చేస్తే అది రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే పరిమితమవుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉన్నాయి, విద్యా ఉద్యోగ రంగాల్లో అక్కడ కూడా ఉన్నాయి. చట్టసభలో రిజర్వేషన్ అక్కడ జరగాల్సింది, దాని మీద కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ పోరాటాలు మనం సమన్వయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం చేయడం కోసం మనం ఏం చేద్దాం, కేంద్ర ప్రభుత్వం చేయడం కోసం మనం ఏం చేద్దాం, ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించుకొని మనం ఒక రాజకీయ కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిశగా మనం అందరం కూడా పోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు మనకు చుట్టం కాదు, ఎవరు వ్యక్తిగత శత్రువులు కూడా కాదు, ఎవరు బంధువులు కాదు, ఎవరు శత్రువులు కాదు. విధానాల పరంగా మనం మాట్లాడుకుంటూ పోదాం, మెజారిటీ ప్రజల ప్రయోజనాల కోసం మనం మాట్లాడుకుంటూ పోదాం. అట్లా మనం మాట్లాడుకుంటూ పోయినప్పుడు బీసీ సమస్యలు పరిష్కారం అయితే అంతిమంగా మిత్రులారా, అంతిమంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టుగా రాజ్యాధికారం మాత్రమే ఇక్కడ బీసీల సమస్యల పరిష్కారానికి అంతిమ పరిష్కారం అవుతుంది. కాబట్టి ఆ దిశగా రాజ్యాధికారం కోసం మనం కార్యాచరణ రూపొందించుకొని పనిచేద్దాం. రాజ్యాధికారం లేకుండా ఈ అనుకునే మాటలు వాళ్ళు ఇవ్వడం మనం తీసుకోవడాలు, ఈ బుచ్చగల విషయాలు మనకు వద్దు. ఖచ్చితంగా రాజ్యాధికారం కోసం మనం పనిచేద్దాం వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై బీసీ. ధన్యవాదాలు. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు
ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో మరి ఇక్కడికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అన్న నారగోనన్న గారికి, మన ఎల్ రమణన్న గారికి, అదే విధంగా గుజ్జా సత్యం, గుజ్జా కృష్ణ గారికి, మరి ఇక్కడికి వచ్చినటువంటి మేధావులకు ప్రతి ఒక్కరికి కూడా నా ఉత్తమాభివందనాలు తెలియజేస్తున్నా. ఈ రోజు మన ఎజెండా 50 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటంలో పోరాడి లోకల్ బాడీ రిజర్వేషన్ లో కానీ, అదే విధంగా ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో మనం ఎంతో మన వాటా అంతా దానికోసం మరి ఆర్ కృష్ణ 50 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఈ రోజు మరి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి నినాదంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వస్తే మరి జనగణలో కులగణన చేపట్టి లోకల్ బాడీ రిజర్వేషన్లు 42% విద్యా ఉద్యోగ రాజకీయ పరంగా మరి ఏర్పాటు చేయాలని చెప్పి మరి ఆ రోజు చెప్పినటువంటి విధి విధానాలు ఈ రోజు లోకల్ బాడీ రిజర్వేషన్ లో 42% మరి అసెంబ్లీ తీర్మానం చేశారు. చాలా సంతోషం. నిజంగా గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కానీ రిజర్వేషన్ అమలు చేశారు కానీ మరి గవర్నర్ ఆమోదించిండ్రా, గవర్నర్ దగ్గర మరి పెట్టారా? మరి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ బాడీ రిజర్వేషన్ల యొక్క ప్రక్రియను తెలంగాణలో మరి సరైన పద్ధతిలో నిర్వహించిండ్రా? మరి డెలిగేట్ కమిషన్ ఇచ్చినటువంటి తీర్మానాలు ఎక్కడ పోయినాయి? అదేవిధంగా ఒక జీవో తీయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా? ఈ రోజు గవర్నమెంట్ గతంలో తమిళనాడు జయలలిత గారు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన తర్వాత జీవో తీసుకొని పార్లమెంట్ కి వెళ్తే అక్కడ సుప్రీంకోర్టులో కొట్టివేయడం జరిగింది. అయినా సరే మరి ఆ రోజు ఒక మకాంని ఢిల్లీకి మార్చినటువంటి మరి జయలలిత గారు 9th షెడ్యూల్లో విద్యా ఉద్యోగ రాజకీయ పరంగా చేపట్టేంత వరకు నిద్రాహారాలు మాని కేంద్ర ప్రభుత్వంతో ఒత్తిడి చేసి ఇవాళ బిల్లు ఆమోదించినటువంటి నాయకురాలు ఆ రోజు జయలలిత గారు. మరి ఈ రోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే సవాల్ ఇస్తున్నా. ఏదో చెప్పాం, కాకమ్మ కబుర్లు చెప్పాం, చేతులు చూపించుకున్నాం, చాలా పార్లమెంట్ మీద ముందడి పోదామని అంటే ఎవరి జాగిరు? బీసీల బీసీ బిడ్డలారా ప్రతి పార్టీలో ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలలో ఉన్న ప్రతి బీసీ బిడ్డ కూడా ఈ వేదిక నుంచి ఒక్కటే హెచ్చరిస్తున్నా. బిడ్డ పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప 50 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఆలోచిస్తున్నది ఇంత అంత కాదు. కాబట్టి ఈ రోజు మనకు అవకాశం వచ్చింది. ఈ అవకాశం ప్రకారంగా మన వాటా మనం దక్కించుకున్నాము. ఈ అవకాశం పోతే మన తరాలు ఇంకా వెనుకబడిపోతూ 100 సంవత్సరాలు వెనుకబడిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి ఈ వేదిక నుంచి బీసీ సంఘాలకు నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే పార్టీలో ఎజెండా ఉంటుంది. నేను పార్టీలను తిట్టా, అధికారులను తిట్టా. ఎందుకంటే అగ్రకులాలు మనం చేసే పనులు అవి. మనం ఏం చేస్తున్నాం? మనం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య కూడా మనం సాల్వ్ చేసే వాళ్ళం. మనం ఏం చేస్తున్నాం? వాళ్ళకు తొత్తులుగా మారుతున్నాం. అది మారాలి. మన ఓటు గ్రామాలలో మన కుల సంఘాలు వచ్చాయి. అందరికీ నేను ఒకటే గుర్తు చేస్తున్నా. మన కులాలు, మన బీసీ బిడ్డ ఎవరైనా నిలబడండి. పార్టీలు వ్యక్తిగత మన బీసీ బిడ్డలను నిలబెట్టుకుందాం, మన ఎస్సీ బిడ్డలను నిలబెట్టుకుందాం. మన ఓటు మనమే వేసుకుంటే మన రాజ్యాధికారం రాదా? మన ఓటు బ్యాంకు మనకు లేదా? మనం డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన ఆయుధాన్ని మనం పక్కన పెట్టుకుంటాం. ఈ వేదిక నుంచి ఇంకొక మాట చెప్తున్నా. ఎలక్షన్లలో ఏ ఒక్కరైనా ₹1 తీసుకొని ఓటేస్తే బిడ్డ అని చెప్పి ఈ వాయిస్ ని మనం ప్రజలలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. నేను ఎందుకు అంటున్నా అంటే మనం ఎప్పుడైతే కంకణబద్దులుగా భిన్నత్వంలో ఏకలాగా మన ఓటు వ్యవస్థను మనం ఎప్పుడైతే వేసుకోగలుగుతామో, మన పబ్లిక్ కి మన వాళ్ళకు ఎప్పుడైతే మోటివేషన్ చేయగలుగుతామో, ఎందుకంటే వాళ్ళకి తెలియదు అనారికమా, అజ్ఞానత, చదువుకో, నిరక్షరాస్యత అన్ని కూడా ఆకలితో మగ్గిపోతున్నటువంటి కులాలు ఇలా డబ్బులు ఇస్తే తీసుకుంటారు. కానీ ఓటు మాత్రం మన వారికి వేయాలని నినాదం తీసుకురావాలి. అదే కులాలు మన సీట్ లేకుండా మనమే నిలబడి ఇండిపెండెంట్ గా గెలిచే రీతిగా మన వాళ్ళని మరి చేర్చుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద, లీడర్ల మీద ఉంది. నేను వచ్చే నెల నుంచి ఆఫీసుల నేతృత్వంలో అన్ని జిల్లాలు కూడా పర్యటించి ప్రతి ఒక్క జిల్లాలో ఓటు హమారా సీటు హమారా అనే నినాదంతో ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేద్దాం. జిల్లాల కమిటీలు వేసుకుందాం. మనం అంటే బీసీల దమ్మేదో చూసుకుందాం. ఇవన్నీ అయిన తర్వాతనే పార్లమెంట్ పోదాం. ఆర్టిస్ట్ మనకు కేంద్రంలో మరి రాజ్యసభ సభ్యులు ఉన్నారు,
మన మోడీ గారు, నేను ఎందుకు అంటున్నానంటే మోడీ గారు చాలా ఔన్నత్యమైనటువంటి వ్యక్తి. ఇలా కిసాన్ తీసుకొని పోయి నేషనల్ ఓబీసీ కమిషన్ కు జాతీయ హోదా ఇచ్చిందంటే అది మోడీ గారి నాయకత్వంలో ఆర్టిస్టంగా నిలబడి చెప్పించింది. అదేవిధంగా మోడీ గారు జస్టిస్ లోహిని కమిటీని ఏర్పాటు చేసి ఏబిసిడి వర్గీకరణ చెప్పించినటువంటి నాయకుడు. కాబట్టి మన వాడు ఉన్నాడు, పోరాడితే పోయేదేం లేదు. కాబట్టి మనం అంతా బీసీలమంతా ఒక వాయిస్ మీద ఒక బేస్ మీద ఉందాం. రేపు ఉద్యమానికి సిద్ధమవుదాం. మన పార్టీకి % నిలబెట్టుకుంటూ అదేవిధంగా కేంద్రంలో ఇటు అసెంబ్లీలో మన వాటా కూడా మనం తెచ్చుకోవడానికి సిద్ధం కావాలని చెప్పి థ్యాంక్ యూ. సందర్భం మనం అనేక సంవత్సరాలు 50 సంవత్సరాలుగా పోరాటం చేస్తే ఈరోజు అన్ని పార్టీలు దిగొచ్చినాయి మన దగ్గర. బీసీలు బీజేపీ పార్టీ బీసీని ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ బీసీని ముఖ్యమంత్రి, గతంలో తెలుగుదేశం పార్టీ బీసీ ముఖ్యమంత్రి. ఇట్లా బీసీ వాదం వివిధ సర్వేలు అనేక సందర్భాలు మనకి అయితే ఈ సందర్భం ఈ రోజు దాదాపు 78 మంది ప్రముఖులు ఈ కులాల గురించి పోరాడుతున్న వచ్చారు. చాలా సంతోషం. అయితే ఇక్కడ ఒక సందర్భం ఏంటిదంటే మనం కొట్టాడితే అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టారు. ముఖ్యమంత్రికి అందుకు కృతజ్ఞతలు చెప్తున్నాడు. 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలలో లోకల్ బాడీలో పెట్టారు. అందుకు మనం కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా ముఖ్యమంత్రికి థ్యాంక్స్ చెప్తున్నాం. అయితే దీని ప్రాసెస్ ఎట్లా ఇంప్లిమెంటేషన్ దాని మీద భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు బిల్లు పెట్టారు, జీవో తీయాలి, అమలు చేయాలని, కొందరు లేదు పార్లమెంట్కి పోయి 9th షెడ్యూల్లో పెట్టాలి అనేది ఒకటి. ఈ 2 అభిప్రాయాలు ఉన్నాయి. ఈ 2 అభిప్రాయాలకు లిమిట్స్ ఉన్నాయి ప్రతిదానికి. ఇది ఒకటిసారి కాదు, అది ఒకటిసారి కాదు, టైం తీసుకుంటుంది ఇవన్నీ. అయితే ఏది మనకు పక్కా ఉంటుంది దీని మీద మీ అభిప్రాయాలు. రిజర్వేషన్లు బీహార్లో పెంచారు, వాళ్ళు ఏం చేశారు. తమిళనాడులో పెంచారు, వాళ్ళు ఏం చేశారు. వాళ్ళ అనుభవాలను, వాళ్ళ ప్రాసెస్లు, వాళ్ళ ప్రక్రియలు దృష్టిలో పెట్టుకొని మన దగ్గర ఒక పద్ధతి అవలంబించడానికి మనం అందరం ప్రభుత్వం యాక్చువల్గా బీసీ సంఘాలను, కుల సంఘాలను, ఈ వాదాన్ని తీసుకొచ్చినట్టు ప్రముఖులను అందరినీ వినిపించి చర్చలు జరపాలి. దీనికి ఏ పద్ధతి అవలంబిస్తే ఇవి నిలబడతాయి. ఆ తనకుండా ఒకటేసారి బుల్డోజ్ చేసి చేసే పద్ధతి కాదు. రాష్ట్రంలో ఎంతో మంది చేసిన వాళ్ళు ఉన్నారట, సక్సెస్ కాలేదు. పెంచడం కూడా ఆఖరి గ్రామంలో పెంచినప్పుడు రిజర్వేషన్ కోర్టు కొట్టేసి ఇప్పుడు కూడా కోర్టు కొట్టేయకుండా మళ్ళీ లేకపోతే పార్లమెంట్లో పెండింగ్ పడకుండా పార్లమెంట్లో తీసుకుపోయిస్తే కూడా పెండింగ్ పడ్డదనుకో ఏళ్ళ తరబడి అట్లే ఉంటుంది కదా. అట్లా జరగకుండా ఎట్లా చేస్తే ఇది పక్కా అమలు అవుతుంది అనేది ఒకటి. ఇక్కడ ఒకటి అభిప్రాయం మనకి తెలుసుకోవాలి. మనం 242-43 ఆర్టికల్ 36లో ఆర్టికల్ ఉంది. స్థానిక సంస్థల్లో రాజ్యాంగం ఒక విధానం చెప్పింది. స్థానిక సంస్థల రిజర్వేషన్ బీసీలకు ఇచ్చేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఇచ్చింది. అయితే ఇస్తే దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేయవచ్చు. అది కోర్టు ఇలా పడుతుంది, ఇలా పడకపోవచ్చు, వేరే విషయం. ఎట్లా అంటే కోర్టులన్నీ మనకు వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రతి జడ్జిమెంట్ న్యాయం అగ్ర కులాలకు వస్తే జడ్జిమెంట్, మన బీసీలకు వస్తే 50% సీలింగ్, అగ్ర కులాలకు వచ్చినప్పుడు 50% సీలింగ్ ఎత్తేసి పెంచుకోవచ్చు, ఎంతగానో పెంచుకోవచ్చు అని జడ్జిమెంట్ అనే సుప్రీంకోర్టు ఇచ్చింది. అనేక సార్లు 50% సీలింగ్ ఉంటుందని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ కేసులో ఒకసారి మాత్రం జనాభా లెక్క పట్టుకుండి రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని చెప్పించింది. ఇట్లాంటి పద్ధతి లోపల స్థానిక బిల్లులు 2 పెట్టాలని మనం ప్రభుత్వాన్ని అడిగినాం. 2 బిల్లులు ప్రభుత్వం గౌడ సంఘం అధ్యక్షులు లక్ష్మణ్ వేదిక అయితే ఇక్కడ ఓ పద్ధతిని మనం గవర్నమెంట్కి ఇవ్వాలి. మనకు కావాల్సింది ఎన్ని రోజులు కొట్లాడింది మన కోసం కాదు, మన జాతికి. సర్పంచ్ మీరు ముఖ్యమంత్రులు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు. మేము మా వాళ్ళు సర్పంచ్ ఎంపీసీలు కావాలి, మనం కొట్లాడి పెట్టిస్తున్నాం. సక్సెస్ అయినా అందుకు ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నా, రేవంత్ రెడ్డిని కూడా నేను అభినందిస్తున్నా. ఎందుకంటే హిస్టారికల్ డిసిషన్. అయితే దీన్ని అమలు చేయాలి. దీంట్లో లోపాలు ఉన్నాయి, లోపాలను ఎంత దాటాలి. న్యాయపరమైన లోపాలు,
సమాజపరమైనటువంటి లోపాలు, వ్యక్తిపరమైన దోషాలు ఉన్నాయి. దీన్ని దాటడానికి అందరి సలహా తీసుకొని ముందుకు పోవాలి. కానీ ఆ విధంగా జరగడం లేదు. అందుకే మనం అందరం ఒకసారి మన కుల సంఘాలు దాదాపు 90 సంఘాలు వచ్చినాయి. ఎప్పుడు కూడా ఇంతమంది రాలేదు. అందరికి నేను అభినందిస్తున్నా. దీనికి ప్రభుత్వం 90 సంఘాలు మాతోటి మాట్లాడలేము. మీరు చేసినందుకు మేము ఇది చరిత్రాత్మక నిర్ణయం మేము అభినందిస్తున్నాం. కానీ ఒకసారి మాట్లాడు, ఒకటేసారి 2 పార్లమెంట్ ఇస్తే తీసి కూడా పడేస్తే ఎవరికి నష్టం అవుతుంది, జాతికి నష్టం అవుతుంది. దీన్ని దాటడానికి ఏమైనా ఉన్నాయా పద్ధతులు? దానికి కూడా ఉన్నాయి మా దగ్గర పద్ధతులు. తమిళనాడు ఎట్లా చేసారు, పార్లమెంట్ పెండింగ్ పెడితే తమిళనాడు 8 రోజులు బంద్ జరిపారు. అట్లా మా దగ్గర కూడా పద్ధతులు ఉన్నాయి. అంతకంటే సులభమైన మార్గాలు ఏమైనా ఉన్నాయా అనేది ఆలోచిస్తున్నాం. మొదలు పద్ధతి విద్యా ఉద్యోగాలకు ఖచ్చితంగా రాజ్యాంగాన్ని సవరించాలి. 9వ షెడ్యూల్లో పెట్టాలి. లోకల్ బాడీ దానికి పెట్టాలన్నా వద్దా దాన్ని వెంబడి, ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వం సుప్రీంకోర్టు తీవ్రమైన ఒత్తిడి చేస్తాయి. 5 ఏళ్ళు దాటింది 6 ఏళ్ళు దాటొద్దనేది ఉంది కండిషన్. అందుకే పెంచకుంటేనే లోకల్ బాడీకి పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశాలన్నింటిని చర్చించి ముఖ్యమంత్రికి వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మాతోటి మాట్లాడు, మాకు ఆలోచన ఉంది, నీకు మద్దతు ఇస్తాం. పెంచినందుకు మా మద్దతు కూడా కట్టుకో, మా మద్దతు కూడా అమలు చేయి. లేకపోతే మా మద్దతు లేకుండా అది తీసి కాదు. సుప్రీంకోర్టు అడ్డం ఉంటుంది మేము బీసీలకు, అన్ని వ్యవస్థలన్నీ అడ్డం ఉంటాయి, పార్టీలన్నీ అడ్డం ఉంటాయి. కాబట్టి మా మద్దతు ఒక్కసారి తమిళనాడులో జరిగినట్టు ఉద్యమం జరిగితే ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆ కోర్టులు అన్ని కోర్టులు మనకు అనుకూలమైన వైఖరిస్తాయని చెప్పి మీరందరూ చూశారు. మండల్ కమిషన్ అప్పుడు, మురళీధర్ రావు కమిషన్ అప్పుడు నారాయణ గారు, కృష్ణమోహన్ అందరూ ఉన్నారు. బంధు జరిపితే పిల్లలు కూడా పాలికలేదు. అట్లా బంధు జరిపించడం. ఒక్క షాప్ జరగలేదు, ఒక్క బస్సు నడవలేదు, మొత్తం వ్యవస్థ ఆఫీసులు నడవలేదు, కిరాణా షాపులు ఏది కూడా. 2 సార్లు మండలప్పుడు, 2 సార్లు మురళీధర్ రావు కమిషన్ అప్పుడు. ఇంకొకటి 2007లో కేంద్ర విద్యా సంస్థలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పిస్తే పార్టీలన్నీ పోటీపడి రైల్వేలను ఆపేశాం. అట్లా ఇక్కడ కూడా మా మద్దతు అడుగు. మేము అంతకంటే ఎక్కువ ఉద్యమం చేసే శక్తి ఈరోజు బీసీలకు ఉంది. ఈరోజు బీసీ ఉద్యమం బలంగా ఉందని చెప్పి అన్ని సర్వేలు చెప్పేప్పటికనే అన్ని పార్టీలు బీసీ వాదం బలంగా ఉంది అని అంటున్నారు. ఇది ఒక్కరోజు తోటి వచ్చింది కాదు. మనం 50 ఏళ్ళ నుంచి మనం అందరం కొట్టాడుతున్నాం. హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టాలి, స్కాలర్షిప్ రావాలి. దీని మూలంగా ప్రతి పురిగుడిచెలా కూడా ఇంజనీరింగ్ చదివేటోడు పల్లెటూరులకు పోయి సర్వే చేస్తుంటే ఒక పురిగుడిచెలా ఒక ఇంట్లో పీజీ చదివే అమ్మాయి ఉంది, ఇంజనీరింగ్ చదివే అబ్బాయి ఉంటాడు. ఆశ్చర్యపోయిన ఢిల్లీ బేస్ అబ్బాయి ఈ రాష్ట్రంలో ఇంతమంది చదువుతున్నారా, గుడిచెలు ఉన్నాడు కూడా చదువుతున్నా, ఫీజులు లేవు, హాస్టల్ ఉన్నాయి, స్కాలర్షిప్ వస్తుంది, ప్రతి ఒక్కరు చదువుతున్నారు. ఈ విధంగా ఈ వ్యవస్థ బలంగా తయారు చేసినాం. దీని ఎట్లా ఏ ఒక్కరితో కాదు, మన అందరిది పోరాటం ఉంది. కాబట్టి ఈ ఒక్కగా 70కి రాదు, ఇదంతా బీసీలో ఉన్న ప్రతి ఒక్కరికి వస్తుంది ఇది. కాబట్టి మనం అందరం ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు అందరూ సలహా తీసుకో, ఏకపక్షం వద్దు, జీవోలు చేయాలని సూచన ఇచ్చాం. జీవోలు తీస్తే జీవో అమలు పోతాం. ఎన్నికలకు ఎన్నికలు జరిపిన డిక్లేర్ చేసినట్టు కోర్టు జనరల్గా అడ్డం రావు. అది జరిగిపోతుంది 30-40 కానీ వచ్చిందనుకో అప్పుడు ఎట్లా కొట్టాలని ఏం చేయాలనే దాన్ని వచ్చి బలమైన అడ్వకేట్ అని పెడితే అక్కడ గెలుచుకొస్తాం. ఇంకొకటి కూడా ఉన్నది ఇక్కడ మనకు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ బీహార్లో ఇస్తే బీహార్ హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, ఆగే. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాదు. నితీష్ కుమార్ నాకు ఢిల్లీలో కలిశాడు, అడిగాను నేను ఆయన మరి రిజర్వేషన్ ఆఫీస్కి రేజ్ చేస్తారంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూసి మేము బాగా కొట్లాడుతున్నాం. ఆ తర్వాత ఆ జడ్జిమెంట్ తర్వాత 9th షెడ్యూల్ పోతున్నాం అన్నారు. మరి తమిళనాడులో ఎట్లా జరిగినా నేను ఇంకా డీటెయిల్గా పోవాలి. కృష్ణమోహన్ ఆ విషయం తెలుసు, మన వాళ్ళు అందరూ చెప్తారు. కాబట్టి మాకు కావాల్సింది అమలు చేయడము, నిలబెట్టుకోవడం. 42 నిలబెట్టుకోవడమే మా టార్గెట్. రాజకీయం లేదు ఇక్కడ. మేము జీవితాంతం కొట్లాడితే మాకు రిజర్వేషన్ పెంచాలి జనాభా ప్రకారమే. కాబట్టి ఇక్కడ రాజకీయం వద్దు. మన వర్గానికి, మన కులాలకు
ఎట్లా న్యాయం దొరుకుతుందని చూస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా సలహాలు ఇచ్చి ప్రభుత్వం మీద అన్ని రకాలుగా మనం ఒత్తిడి తెచ్చి ఈ వచ్చిన పెంచిన రిజర్వేషన్లను దక్కించుకోవడం అమలు చేయడమే మనకు కావాల్సింది. అందుకోసం మీ విలువైన విషయాలు చెప్పి ప్రభుత్వానికి సూచనలు ఇచ్చి వాటిని నిలబెట్టుకుందాం. లేకపోతే కొట్టేస్తే అమలు చేయకపోతే రెండు ప్రమాదాలు ఉన్నాయి. అమలు చేయకపోవడం ఒక ప్రమాదం, కోర్టు కొట్టేయడం ఒక ప్రమాదం. ఇవి రెండింటిని ఎట్లా దాటాలి అని చెప్పి అమలు చేయకపోవడం కూడా ఒక ప్రమాదమే. అది వేరే రకమైన స్ట్రాటజీ. కొట్టేయడం కోర్టులు చేసే పని. ఈ రెండింటిగా జరగకుండా అమలు చేసేదే మన విధానంగా ప్రభుత్వాన్ని మీరు ఒత్తిడి తీసుకొచ్చి అమలు చేసేటట్టుగా మీకు దోచిన రీతిలో మీ సలహా చెప్పాలని పెద్దలందరికీ నేను మనవి చేస్తూ, మన పిల్లలు, మన నీ పిల్లలు నా పిల్లలు కాకపోవచ్చు, 200 పిల్లలు కావచ్చు, మన కులం పిల్లలు గ్రామాలలో ఉద్యోగాలు లేక చదువులు లేక పుట్టడి కష్టాలతో బాధపడుతున్నారు. మీరు కూడా కుల సంఘాల కోసం ఎంతో పోరాటాలు చేస్తున్నారు. వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సంపద కోసం, ఆస్తి కోసం, చదువు కోసం, ఉపాధి కోసం మనం అందరం పోరాడుతున్నాం. కాబట్టి ఆ దిశగా మరింత మెరుగైన జీవితం, వికాసవంతమైన జీవితం మన కులాలకు దక్కడానికి మీ విలువైన సమాచారం చెప్పాలని చెప్పి కోరుకుంటూ విలువైన సమాచారం చెప్పాలని స్థానిక